జై భీమ్ నమో బుద్ధాయ మిత్రులారా, ఈరోజు మా యొక్క గృహంలో దమ్మ దీపావళి వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి పిల్ల పాపలతో సుఖ సంపదలతో చల్లగా వర్ధిల్లాలని కోరుకుంటూ మీ అందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంట్లో దమ్మ దీపావళి వేడుకలు నిర్వహించుకుంటున్నాం. మా యొక్క సతీమణి రమీల చూడండి ఒకసారి, అదేవిధంగా మా యొక్క ముద్దుల తనయుడు సైనిక్ సిద్ధార్థ, మా యొక్క ముద్దుల కూతురు వెన్నెల. చూడండి ఇంత చక్కగా తథాగత్ భగవాన్ బుద్ధుల వారికి దీపాలని అలంకరించి వేడుకలు నిర్వహిస్తుందో మా యొక్క సతీమణి. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఇలాంటి వేడుకలు ప్రతి ఇంట్లో నిర్వహించుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవాన్ బుద్ధుల వారు చూపిన మార్గంలో నడవాలని, అందరూ సమానత్వంతో బ్రతకాలని, బాబాసాహెబ్ చూపెట్టినటువంటి మార్గంలో వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా మా సతీమణి ప్రమీల గారు 2 నిమిషాలు మాట్లాడతారు. నమో బుద్ధాయ. అందరికీ దమ్మ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు దీపావళి పండుగ మనం జరుపుకుంటున్నాము. దీనికి చారిత్రక ఆధారాలు ఏంటి అంటే, సిద్ధార్థుడు జ్ఞానం కోసమని కపిలవస్తు నగరానికి జ్ఞానం కోసం వెళ్ళి జ్ఞానాన్ని పొంది విజ్ఞానంతో కపిలవస్తు నగరానికి తిరిగి చేరే సందర్భంలో అక్కడ ఉన్న ఆ రాజ్య ప్రజలందరూ కూడా సిద్ధార్థుడికి గౌతమ బుద్ధుడికి వెల్కమ్ చెప్పాలన్న ఉద్దేశంతో ఆ రోజు, ఎందుకంటే అది అమావాస్య రోజు చీకటి సమయాన సిద్ధార్థుడు తిరిగి వస్తున్నాడంటే ప్రజలందరూ కూడా ఆ మార్గంలో ఇరువైపులా కూడా దీపాలు పెట్టి దీపకాంతులతో సిద్ధార్థునికి బుద్ధునికి స్వాగతం పలకడానికి వాళ్ళందరూ దీపకాంతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం పొంది కపిలవస్తు నగరానికి తిరిగి వస్తున్నాడని తెలుసుకున్న ఆ రాజ్య ప్రజలందరూ కూడా స్వాగతం ఘనంగా చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు బహుళ చతుర్దశి అమావాస్య రోజు కావడంతో మొత్తం చీకటిని అలముకుందని గ్రహించిన ప్రజలందరూ కూడా మరి ఎంతో జ్ఞానం పొంది తిరిగి వస్తున్న సిద్ధార్థునికి ఆ చీకటి ఎలా అని చెప్పేసి చీకట్లను పారద్రోలే జ్ఞానాన్ని పొందిన సిద్ధార్థుడికి వెలుగులతోటి స్వాగతం పలకాలని అందరూ కూడా దీపకాంతులతోటి స్వాగతించడానికి నిర్ణయించుకొని అందరూ కూడా దీపాల వరుసగా పేర్చి ఆ రాజ్య ప్రజలందరూ కూడా బుద్ధునికి స్వాగతం పలికారు. అలా పలకడం వల్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దీపావళి పండుగ అనేది ప్రజలందరూ కూడా ఇలా దీపకాంతులతో జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూ వచ్చిందనమాట. అందుకే దీన్ని దమ్మ దీపావళి అనేసి పిలుస్తారు. అందరికీ దమ్మ దీపావళి శుభాకాంక్షలు. అందరికీ కూడా బుద్ధుడు జ్ఞానం ప్రసాదించాలనేసి నేను ఈ సందర్భంగా దమ్మ దీపావళి సందర్భంగా కోరుకుంటున్నాను. మరొకసారి జై భీమ్లు, దమ్మ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మిత్రులారా, మీ అందరికీ కూడా దమ్మ దీపావళి శుభాకాంక్షలు. బుద్ధుని మార్గం అనేది అనుసరణీయము. తను చెప్పినటువంటి బోధనలు కూడా అన్నీ శాస్త్రీయబద్ధంగా హేతుబద్ధంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఆ యొక్క మార్గంలో నడిచినట్లయితే వారి యొక్క జీవితము సుఖ సంతోషాలతో తలతూగుతుంది. భగవాన్ బుద్ధుల వారు మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో కూడా చాలామంది అనుసరిస్తూ ఉన్నారు. ఆ యొక్క దేశాలు కూడా అభివృద్ధి స్థానంలో ముందు వరుసలో ఉన్నాయి. కాబట్టి మేము మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, సహజ సిద్ధంగా మనం ముందుకు వెళ్ళాలి. ఎక్కువ మూఢనమ్మకాల దాంట్లో వలలో చిక్కుకొని మన యొక్క భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకోవద్దు. భగవాన్ బుద్ధుల వారు ఏదైతే చెప్పిండ్రో అవైతే మేము పాటిస్తూ ఉన్నాం. మా జీవితంలో ఎలాంటి కల్మషం లేని కలతలు లేనటువంటి మేము హ్యాపీగా ఉంటున్నాం. అందరూ కూడా హ్యాపీగా ఉండాలని
అందరి జీవితాలు కూడా సుఖమయంగా వారి యొక్క కష్టాలన్నీ వైదొలిగిపోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ దమ్మ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా బాబాసాహెబ్ చూపిన మార్గంలో అంబేద్కర్ గారు ఏదైతే కలలు కొన్నాడో దేశం అనేది బౌద్ధమయం కావాలి, బుద్ధుడు మార్గమే దేశానికి ప్రపంచానికి అనుసరణీయమని చెప్పినరో ఆ యొక్క మార్గంలో వెళ్ళినట్లయితే మన దేశం కూడా అగ్రగామిగా వెళ్తుంది అని నేను భావిస్తూ మీ అందరికీ మరొకసారి దమ్మ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. నమో బుద్ధాయ. జై భీమ్. బుద్ధాయ.